హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నా పేరు రాజు. నిన్న ఏదైతే లాస్ట్ టాస్క్ జరిగిందో అందులో సోనియా సంచాలకుగా చేసింది. సంచాలకుగా సోనియా చేసింది రైటా? తప్పా? అన్నదానికి మనము సోనియా చేసింది తప్పనే చెప్పినాం. ఇప్పుడు కూడా తప్పనే చెప్తున్నాం. ఎందుకంటే అసలు ఆమె బెలూన్స్, ఆరెంజ్ బెలూన్స్ మాత్రమే లోపల ఏసింది. కానీ పర్పుల్ బెలూన్స్ అసలు లోపల ఏయలేదు. అందుకే అతను బయటకొచ్చి ఆడిండు తప్పితే అభయ్ మిస్టేక్ అసలు లేదు. ఇంకోటేందంటే కట్టే విరిగిపోయిన తర్వాత అసలు ఎందుకు పాస్ చేయలే అని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నారు, నిఖిల్ క్లాన్ వాళ్ళు. కానీ అక్కడ రీజన్ ఏందంటే అసలు బిగ్ బాస్ పాస్ చెప్పలేదు, సంచాలక్ పాస్ చెప్పింది. కానీ సంచాలక్ మీద అతనికి అబ్బాయికి నమ్మకం లేదు. ఆమె బెలూన్స్ ఏయమంటే వేయట్లేదు, మరి ఇంకా గేమ్ ఎట్లా గెలవాలి అని అతను ఓన్ స్ట్రాటజీ యూజ్ చేసి అతను గేమ్ ఆడాడు. కానీ కొంచెం బయట ఉన్న తర్వాతకెళ్ళి మళ్ళీ లోపలికొచ్చి పగలగొట్టిండు అది. అంతేగాని అసలు అబ్బాయి తప్ప అందులో లేనే లేదు. మొత్తం అక్కడ సోనియా మిస్టేకే ఉంది. నిఖిల్‌కు ఫేవరెటిజం చూపెట్టింది. అది 100% అది మనకు గేమ్ చూసే కనబడుతుంది. కానీ ఈరోజు మళ్ళీ అదే ఇష్యూ మీద మనకు ఎపిసోడ్‌లో స్టార్టింగ్ నుంచి టెలికాస్ట్ చేశారు. నేనైతే ఇక్కడ అబ్బాయి వాళ్ళు కరెక్టు, సోనియాదైతే తప్పని చెప్తాను ఇందులో. ఇంకోటేందంటే అబ్బాయి వచ్చేసి మాకు సంచాలకు ఫెయిర్ డిసిషన్ ఇయ్యలేదు, మేము అసలు వంట చేయము, మా వరకు మేము వంట చేసుకుంటామని చెప్పేసి చెప్పాడు. మణికంఠ కూడా అడుగుతున్నాడు అబ్బాయికి, మరి ఎందుకు పాయింట్స్ చెప్పన్నా, మనం వాళ్ళకి అడుగుదాము, కరెక్ట్ పాయింట్ చెప్పాను అంటే కట్టె విరిగిన పాయింట్ గురించే మాట్లాడారు. ఇంకొకటి ఏది వేరే టాపిక్ యష్మి మాట్లాడింది. యష్మి అయితే కరెక్ట్ పాయింట్స్ చాలా బాగా చెప్తుంది. కాకపోతే ఆమె ఏమైతే గెస్టర్ చేస్తుందో కొంచెం రూడ్గా చెప్పడం వల్ల అందరికీ ఆమె బిహేవియర్ నచ్చట్లేదు. కానీ ప్రతి టాస్క్లో కూడా కొంచెం పాయింట్లు ఆమె మంచిగా వెతికి మంచి పాయింట్లు చెప్తుంది. ఈరోజు కూడా వాళ్ళు టాస్క్లో ఏదైతే ఉందో ఒంటిపైన ఉన్న బెలూన్స్ లెక్క పెట్టాలి అనేది అసలు సోనియాకి అది గుర్తులేదు. ఓన్లీ కింద ఉన్న బెలూన్స్ మాత్రమే లెక్క పెట్టింది. ఒకవేళ ఇన్ కేస్ ఆమె అనుకున్నట్టు కరెక్ట్ ఇద్దరికి ఒక్కరికి ఫేవర్ కాకుండా టూ సైడ్ మంచిగా ఉండి వాళ్ళకు ఒకవేళ హెల్ప్ చేసింటే నిన్న అబ్బాయి టీం గెలిచేది. అయితే టాస్క్లో పృథ్వీ ఎట్లా ఆడుతున్నారు ఈరోజు? పృథ్వీ టాస్క్ చూసిన తర్వాత అతను ఆడిన విధానం చూస్తే చాలా వైలెంట్గా, అసలు రూడ్గా ఆడుతున్నాడు. మధ్యలో అబ్బాయి కూడా అన్నాడు అసలు ఒక లఫ్వుడ్ గేమ్ ఆడుతున్నాడు అని చెప్పేసి. నిజంగా చూసే ఆడియన్స్కి పృథ్వీ మాత్రం లఫ్వుడ్ గేమే ఆడుతుండు. అసలు ఏమాత్రం కూడా అసలు మనుషులు అనేది కనబడతలేరు అతనికి. మొత్తము గేమ్ అనేది గేమ్ లెక్క ఆడాలి, పట్టుకొని లాగడం ఓకే, కాకపోతే వాళ్ళని ఎక్కడ పడితే ఇక్కడ తోయడం అనేది. అబ్బాయికి దెబ్బ తగిలిచ్చిండు, కళ్ళలో వేలు పెట్టిండు అది కూడా. ఇంకోటి ఏంటంటే నిఖిల్ కూడా అంతే. అసలు మణికంఠనైతే ఎక్కడ పడితే అక్కడ ఎటు కొడితే బక్క ఉన్నాడని చెప్పేసి ఎటు పడితే అక్కడ నూకేసారు. దెబ్బ కూడా తగిలింది, మెడికల్ రూమ్కి తీసుకెళ్ళారు. ఎంతవరకు కూడా కరెక్ట్ కాదు అట్లా రూడ్గా ఆడడము. ఒక పద్ధతి అనేది ఉండాలి దాన్ని. సరే అది ఫిజికల్ టాస్క్కు సంబంధించిన టాస్కే అందులో చాలా వరకు కూడా మొత్తం నెట్టుకోవడమే ఎక్కువ జరిగింది. అక్కడ ఇక్కడ ఆదిత్య అయితే అభయ్ దగ్గరికి వెళ్ళిండు, సో అతన్ని కూడా లాగేసిండు అన్నట్టు. అతనికి కూడా దెబ్బ జరిగింది. అసలు అతనికి మనుషులు అనేవాళ్ళు కనబడతలేరు, మొత్తం రూడ్, అసలు అస్సలు నచ్చట్లేదు ఆయన బిహేవియర్. నిన్న టాస్క్ ఫోటో పెట్టు దాంట్లో కూడా అంతే చేసిండు. మొత్తము సంచాలకు చెప్పంగా సుఖ సీత చెప్పింది అప్పటికి కూడా పట్టుకోవద్దు అని, ఆయన కూడా వినట్లేదు, అతను పట్టుకుంటూనే ఉన్నాడు. అప్పటికి సీత ఇక డిస్క్వాలిఫై చేసింది. ఈ టాస్క్లో కూడా బిగ్ బాస్ డిస్క్వాలిఫై చేయాలి అట్లాంటి వాళ్ళని. గేమ్ ఆడేది గేమ్ లెక్క ఆడాలి, కాకపోతే మరి మనుషులు కనబడకుండా ఎట్లా పడితే అట్లా ఆడితే ఇప్పుడు ఆయనకి ఏమైనా తల పగిలింటే, ఇప్పుడు నిఖిల్ కూడా అది మణికంఠ లాగితే దెబ్బ తగిలింది, ఒకవేళ తల పగిలింటే అది షో బ్యాన్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దానివల్ల చూసుకొని ఆడితే బాగుంటుంది. ప్రేరణ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరి ఇష్యూలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అన్నదానికి ఇక్కడ ఇష్యూని పెద్దగా ఎవరు చేశారంటే మణికంఠనే చేసిండు. యాక్చువల్గా అక్కడ జరిగింది ఏంది, విష్ణుప్రియ ఆకలి అవుతుంది, నాకు దోశ కావాలని చెప్పేసి కిచెన్లోకి వచ్చి అడిగింది. కిచెన్లోకి వచ్చి అడిగినప్పుడు ఒక ప్రేరణ అక్కడ ఒకటి ఉంటే సరే ఏదో ఒకటి అనేసి దోశ చేస్తుండే. కానీ అక్కడ మణికంఠ ఉన్నాడు. అసలు ఆమె అడిగింది, మణికంఠకి అడిగితే సరే ఫస్ట్ వేయని చెప్పింది, తర్వాతకి వెళ్ళి దోశ వేసి ఇచ్చింది. కాకపోతే ఆమె వేసే విధానం ఎట్లుందంటే నార్మల్గా వేసేటప్పుడు మాత్రమే దోశని కొంచెం అది ఆర్ట్ ఫీలింగ్తో తిప్పినట్టే ఉంది, కాకపోతే వేయడం అయితే బాగానే వేసింది. కానీ విష్ణుప్రియకి అది రాంగ్ అర్థమైంది. విష్ణుప్రియకి ఇక్కడ విష్ణుప్రియ అనవసరంగా దాన్ని పెద్దగా చేసిందన్నట్టే అనిపించింది ఆ టాపిక్ని. అసలు ఆమె మంచిగానే వేసింది, కానీ దాన్ని తప్పు అర్థం చేసుకోవడం విష్ణుప్రియ తప్పు. హౌస్ మేట్స్ అందరూ వచ్చేసి మణికంఠని అడుగుతారు అసలు ఏం జరిగిందని చెప్పేసి. అడిగితే దాన్ని అది పుండు మీద కారం చల్లినట్టు ఇంకా ఎక్కువనే చెప్తాడు. నిజంగానే ప్రేరణ
కొంచెం హార్డ్ ఫీలింగ్తో వేసింది, మంచిగా వేయలేదు అని చెప్పేసి చెప్పిండు. అది గొడవ అనేది ఇంకా పెద్దగా అవ్వడానికి దారి తీసింది తప్పితే చిన్నగా అవ్వడానికి కాదు. ప్రేరణ తర్వాతకి వెళ్ళి అంటది, నువ్వు మణికంఠ నీ వల్లనే అది పెద్దగా అయింది అని చెప్పేసి బాగా వాదిస్తుంది మణికంఠతోటి. మణికంఠ ఊరుకుని ఉంటే, అసలు లైట్ తీసుకుని ఉంటే అసలు అంత పెద్ద గొడవ అయ్యేది కాదు నిన్న. మళ్ళీ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి ప్రేరణ తినిపిస్తుంది, నేను నా ఇంటెన్షన్ అది కాదు అని చెప్పేసి వెళ్ళి తినిపిస్తుంది. ప్రేరణ అయితే జెన్యున్గా ఉంది. అతను అబ్బాయి వాళ్ళ క్లాన్ చీఫ్ చెప్పిండు అసలు వర్క్ చేయొద్దని చెప్పేసి, మనం ఏం వర్క్ వాళ్ళకి చేసి పెట్టద్దు, మనం మాత్రమే మనం చేసుకొని తిందామంటే ఆ ఫీలింగ్తో ఆమె అట్లా చేసింది. నేను చెయ్యను, నేను దోశ వేసేయను అని చెప్పింది. ఇంకోటి ఏంటంటే దోశ పిండి తక్కువ ఉంది, మనకు సరిపోదు అన్నట్టు ఆ ఉద్దేశంతో అట్లా ఫస్ట్ అనింది. కానీ తర్వాతకి వెళ్ళి ఆమె నార్మల్గానే వేసింది. దాన్ని ఉన్నదాన్ని చిన్నదాన్ని తీసుకుపోయి పెద్దగా వేసారు వాళ్ళు. పృథ్వీ అండ్ సోనియా రోజు బాగానే ఉంటారు. సరే టాస్క్లో వచ్చేసి ఆమె నువ్వెవడరా అని చెప్పి పృథ్వీ ఒక పాయింట్ చెప్పినప్పుడు అనిందంట. దాన్ని సీరియస్గా తీసుకుని ఇక పృథ్వీ మాట్లాడకుండా ఇక బయట ఉంటున్నాను అన్నట్టు. ఇక నిఖిల్తో చెప్పింది అన్నట్టు, ఇక వాళ్ళిద్దరూ నాతో మాట్లాడట్లేదు, పృథ్వీ నాతో మాట్లాడట్లేదు అని చెప్పేసి నిఖిల్తో చెప్తే ఇక మనోడు పోయి ఓదార్చుడు, ఇక మన అమ్మాయి కదా, మనకు మంచి బాండింగ్ ఉంది కదా అంటే, మనకు ఆ బాండింగ్ నాకు వద్దనుకుంటున్నా అని చెప్పేసి పృథ్వీ చెప్తుండు. సో మొత్తానికైతే కన్విన్స్ చేస్తానన్నట్టు. ఇక సీత వచ్చేసి నిఖిల్ గురించి అంటుంది, ఫస్ట్లో వచ్చినప్పుడు 2 days బాగుండే కదా, మరి ఇట్లా తయారైండు, అసలు మొత్తము డల్ అయిపోయిండు, మొత్తం వాళ్ళు ఏ చెప్తే దానికి ఓకే అంటుండు, ప్రతిదీ విషయంలో కూడా వాళ్ళకి అడిగి చేస్తుండు. చీఫ్ అయి ఉండి వాళ్ళకి అడిగి చేయడం ఎందుకు, మనకంటూ ఒక ఇండివిజువల్ ఒపీనియన్ ఉండాలి కదా అని చెప్పేసి సీత క్వశ్చన్ చేస్తుంది. నిజమే, అది ఆడియన్స్కి కూడా అనిపిస్తుంది ఎందుకు ఇట్లా తయారైండు నిఖిల్ అని చెప్పేసి. తనకంటూ ఒక గేమ్ ఉంటుంది, తన గేమ్ తను ఆడుకోవాలి. కాకపోతే ప్రతిసారి గేమ్ గురించి సోనియా దగ్గరకు పోయి డిస్కస్ చేయడము, ఆమె చెప్పిన పాయింట్లు ఈయన ఉంటుండు. అసలు ఫస్ట్ వచ్చినప్పుడు ఈయన లీడర్షిప్ చేద్దామని అనుకున్నాడు. కిచెన్ టాపిక్లో కూడా బేబక్కకి చెప్పిండు ఎలా చేయాలి అని చెప్పేసి, మొత్తం నువ్వే చేయాలి అని చెప్పేసి చెప్పిండు బేబక్కకి. అప్పుడు ఎట్లా ఉన్నాడు, ఇప్పుడు ఎట్లా తయారైండు, మొత్తం ఆమెను ఎప్పుడు వదులుతాడా, మరి గేమ్ ఎప్పుడు బాగుపరుచుకుంటాడా అనేది మొత్తం ప్రజలైతే ప్రేక్షకులు అయితే వెయిట్ చేస్తారనే చెప్పాలి. సో నిన్న జరిగిన టాస్క్లలో ఎక్కువ గేమ్స్ నిఖిల్ క్లాన్ వాళ్ళు గెలిచారు కదా, వాళ్ళకు రేషన్ తెచ్చుకోమని చెప్పారు. అంటే ఇద్దరికి రేషన్ ఇచ్చిండు. కాకపోతే ఒకరికి ఏమో సూపర్ మార్కెట్, ఇంకొకరికి జనరల్ స్టోర్ అని చెప్పేసి ఇచ్చిండు. అంటే సూపర్ మార్కెట్లో ఎక్కువ ఐటమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి కావాల్సిన చికెన్ కానీ ఐస్ క్రీమ్లు కానీ. ఇక నిఖిల్ అయితే ఫస్ట్ పోయి ఐస్ క్రీమ్లో తీసుకున్నాడు, కామెడీ అనిపించింది. నార్మల్గా అన్నీ ఫస్ట్ ఏదైతే అందరికి అవసరం ఉంటుందో అవి తీసుకోవాలి, కానీ ఐస్ క్రీమ్లు తీసుకున్నాడు. ఇక మన అబ్బాయి వచ్చేసి మొత్తము జనరల్ స్టోర్లో వాళ్ళకు కొన్ని ఐటమ్సే పెట్టారు, అంటే ఏవైతే రోజువారీ అవసరాలకు ఏవైతే యూజ్ ఉంటాయో అవి మాత్రం పెట్టారు, అన్నీ పెట్టలేదు. నిఖిల్కి ఇచ్చిన బెనిఫిట్ అయితే ఇవ్వలేదు. ఇంకొకటి టైం కూడా నిఖిల్కి ఎక్కువ ఉంది. సో వాళ్ళు రేషన్ అయితే మొత్తం తెచ్చుకున్నారు. ఇక తర్వాత మన వాళ్ళు ఇక ఎప్పుడు పడితే అప్పుడు కుకింగ్ చేసుకుంటారు కదా, ఎందుకంటే ఎవరి ఫుడ్ వాళ్ళు అనేసరికి 3 clans ఉన్నప్పుడేమో 3 chiefs ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు ఫుడ్ చేసుకున్నారు. తర్వాతకి వెళ్ళి 2 clans అయినప్పుడు కూడా వీళ్ళు ఎవరిది వాళ్ళు ఫుడ్ చేసుకుంటారు కదా. సో బిగ్ బాస్కు వీళ్ళు మరి టైం వేస్ట్ చేస్తున్నారు అనిపించారో, లేకపోతే గ్యాస్ వేస్ట్ చేస్తున్నారని అనిపించిందో, టైంని అయితే ఒక లిమిట్ పెట్టిండు. అంటే వారానికి 14 గంటలు మాత్రమే వాళ్ళు వంట చేసుకోవాలి. అంటే మొత్తము అబ్బాయి క్లాన్ అండ్ నిఖిల్ క్లాన్ ఇద్దరు కూడా కలిసి 14 గంటలు అంటే అది చాలా తక్కువ. అంటే వాళ్ళు తర్వాత డిస్కషన్ పెట్టారు అన్నట్టు, మనము టైం అయితే 14 గంటలు సరిపోదు, మొత్తం 4 చిమ్నీలు ఉంటాయి కదా, ఒక చిమ్నీ మీద ఒకళ్ళు, ఇంకొక చిమ్నీ మీద ఇట్లా నలుగురు 4 రకాల కర్రీస్ ఒకటేసారి చేసుకుంటే మనం టైం సేవ్ వచ్చు అని చెప్పేసి అందరు కలిసి డిస్కషన్ చేసుకొని ఇక డిసైడ్ అవుతారు అన్నట్టు. ఇక అంటే రోజుకి 1.5 టైం మాత్రమే వాడాలి. మొత్తానికైతే వంట 1.5 టైంలో చేసేసారు. ఇంకొక 12:38 minutes మిగిలింది. వాళ్ళకు టైం వాల్యూ తెలియాలి, ఇంకొకటి గ్యాస్ వాల్యూ తెలియాలి అన్నట్టు చేసినేమో అనిపించింది బిగ్ బాస్ అయితే. ఇక అందరి ఫేవరెట్ టాస్క్ లాస్ట్ సీజన్ 5 అండ్ సీజన్ 6లో పెట్టిండ్రు, అది ప్రభావతి 2.0 అని. అప్పుడు బాగానే హిట్ అయింది 2.0 ప్రభావతి. ఇది ఈసారి కూడా మరి తీసుకొచ్చారు. ఈరోజైతే బాగా అనిపించింది. ఒక పృథ్వీ మాత్రమే ఎక్కువగా దానికి ఫిజికల్గా తీసుకెళ్ళిండు గేమ్ని, మొత్తం కూడా అందరి మీద అటాక్ చేసిండు. రూడ్గా ఆడకుంటే బాగుండేది. నిఖిల్ కూడా బాగా రూడ్గా ఆడిండు గేమ్ని. ఒక పద్ధతి అంటూ లేదు, ఏం లేదు. అసలు మణికంఠ మరి కింద పడి కొట్టుకుంటే కూడా పట్టించుకునేలే. అక్కడ తర్వాత అబ్బాయి అంటాడు, అరే వాడు పడిండు కదా వాడిని చూడండి అని మళ్ళీ దగ్గరికి పోతారు. అసలు మనుషులను చూస్తలేరు, ఎట్లా పడితే అట్లా రాకుంటారు. యశ్విన్ అయితే
పృథ్వీ పట్టుకొని లాగిండు యష్మిని కూడా. అంటే అటాక్ చేస్తే డిఫెండ్ చేయడానికి పోతుంది యష్మి. అసలు ఎవరని యష్మి అని చూసలేడు, ఎవరని చూసలే, మొత్తం లాగి పడేసుడే అంతే, ఒకటే లెక్క. ఇంకా నబిల్ నయము కొంచెం చూసి ఆడుతున్నాడు, ఆయనకి బాడీ ఉంది, ఫిట్ స్ట్రాంగ్ ఉండు, కానీ చూసి ఆడుతుండు. కానీ ఇక్కడ నబిల్ని కూడా విష్ణుప్రియ బ్లేమ్ చేసింది. ఫస్ట్ ప్రేరణని, ఈరోజు ఎపిసోడ్లో అయితే విష్ణుప్రియ చాలా మైనస్ అనిపించింది. ఫస్ట్ ప్రేరణని బ్లేమ్ చేసింది, తర్వాత నబిల్ని కూడా బ్లేమ్ చేసింది. అంటే వాళ్ళు స్ట్రాటజీగా టచ్ చేస్తున్నాం అని చెప్పి అనింది విష్ణుప్రియ. కానీ యాక్చువల్గా అయితే అతను అట్లాంటిది ఏం చేయలేదు. తర్వాత ఒప్పుకున్నారు మా స్ట్రాటజీ అని చెప్పేసి. కానీ అట్లా బాడీ విషయంలో అట్లా తప్పు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇంకా ఏదైనా ఉంటే వేరే చెప్పాలి స్ట్రాటజీగా. గుడ్లు కాపాడుకోవాలి అన్నప్పుడు కాపాడుకోవాలి. కానీ వాళ్ళు లేనిది కూడా ఉన్నదని చెప్తే దానికి క్యారెక్టర్ అనేది నెగిటివ్గా పోర్ట్రే అవుతుంది బయటకి. అభయ్ టీం వాళ్ళు ఎగ్స్ కూడా తక్కువ కలెక్ట్ చేశారు, ఓన్లీ 10 మాత్రమే ఫస్ట్ రౌండ్లో. వీళ్ళు నిఖిల్ టీం వాళ్ళు 21 కలెక్ట్ చేశారు. అయితే నెక్స్ట్ రౌండ్కి అభయ్ అంటాడు మణికంఠని ఆడదు, పక్కకు కూర్చో రెస్ట్ తీసుకో అని చెప్పి చెప్తాడు. ఎందుకంటే దెబ్బ తగిలింది కదా, రెస్ట్ తీసుకోమంటాడు. మనోడు మణికంఠ వినడు అన్నట్టు, నేను ఆడతా అని చెప్పి చెప్తాడు. అయితే అభయ్ అంటాడు, కొంచెం ఆర్చిగానే అంటాడు, నువ్వు ఉన్నావో పోయినావో తెలియలేదు, ఇంతకుముందు పడ్డప్పుడు మీకు అక్కడ పక్క పోయి రెస్ట్ తీసుకోమంటే అర్థమవుతలేదా అని చెప్పేసి గట్టిగా అంటాడు. ఇక మణికంఠ వెళ్ళి బాత్రూంలో వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు, నాకు ఈ గేమ్ ఎంత ఇంపార్టెంటో మీకు తెలియదు, మా భార్య పిల్లల్ని నేను తెచ్చుకోవాలి, ఈ గేమ్లో గెలిస్తేనే నేను తెచ్చుకుంటా వాళ్ళని. అంటే అబ్బాయి అంటాడు, వాళ్ళు వస్తారు ఎట్లయినా కూడా, నువ్వు గెలిచినా గెలకపోయినా వస్తారని చెప్పేసి చెప్తాడు అన్నట్టు. మణికంఠకు గేమ్ ఆడాలని ఉంది, కాకపోతే వాళ్ళు పృథ్వీ అండ్ నిఖిల్ ఆడే విధానం అనేది కరెక్ట్ లేదు. ఈయన ఉన్నదే బక్క ప్రాణము, ఇంకా ఏమవుతుందో తెలియదు. సో అబ్బాయి వద్దు నువ్వు ఆడకని చెప్పేసి చెప్తాడు. సో తర్వాతకి వెళ్ళి గేమ్ స్టార్ట్ చేసిర్రు. మళ్ళీ అదే ఫిజికల్ గేమ్ స్టార్ట్ చేసిండు పృథ్వీ అండ్ నిఖిల్. లాగడం పడేయడం అసలు తోస్తురు. అయితే ఇక్కడికి వెళ్ళి అక్కడ దోస్తురు, అక్కడికి వెళ్ళి ఇక్కడ దోస్తురు. అసలు మనుషులు అనేది లెక్కనే చేస్తలేరు. వీళ్ళు ఒకటే నమ్ముకున్నారు, అవతలి వాళ్ళను తీసి కింద పడేస్తే మేము గెలుస్తామని అనుకున్నట్టున్నారు పృథ్వీ అండ్ నిఖిల్. అసలు ఎంతవరకు ఈరోజు వాళ్ళ గేమ్ అయితే నాకు నచ్చలేదు. మిగతా వాళ్ళకి అది మరి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి నచ్చుంటుంది. నాకైతే అస్సలు కూడా 1% కూడా పృథ్వీ గేమ్ అయితే అస్సలు నచ్చట్లేదు. అతను టాస్క్లు ఆడే విధానం అయితే బాగాలేదు. నువ్వు ఎంత మంచిగా, నువ్వు ఎన్ని పాయింట్లు గెలిచినా, నువ్వు ఎంత పద్ధతిగా గెలిచావో అనేది చూస్తారు. నువ్వు అవతల వాళ్ళని తొక్కేసి పడేసి గెలుస్తా అంటే అది ఎవరికి కూడా నచ్చదు. గేమ్లో గెలుస్తుండొచ్చు, కానీ బయట జనాలను అయితే గెలవలేరు అలాంటి గేమ్తో. అయితే మొత్తానికైతే శక్తి టీం నిఖిల్ క్లాన్ వచ్చేసి 66 గుడ్లను తీసుకొచ్చారు మొత్తం. అంటే వాళ్ళు అక్కడ అటాక్ చేసి సంపాదించారు. కాంతారా టీం, అభయ్ టీం వచ్చేసి 34 గుడ్లను తీసుకొచ్చారు. అయితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏంటంటే, ఎవరైతే లీడ్లో ఉన్నారో, అంటే శక్తి టీం నిఖిల్ టీం వచ్చేసి లీడ్లో ఉంది కదా, వాళ్ళు అవతలి టీంలో ఎవరైతే ఆడొద్దు గేమ్, వాళ్ళు ఇక ఆడొద్దు అంటే ఇక వాళ్ళు ఇక డిస్క్వాలిఫై అన్నట్టు, ఇక మొత్తం కూడా వాళ్ళ నేమ్ చెప్పమని చెప్తారు అన్నట్టు. ఇక యాక్చువల్గా వీళ్ళు ఏమనుకుంటారంటే, వాళ్ళ మనసులో మణికంఠ అంటే వాళ్ళకు డిసిషన్ ఇస్తే మణికంఠను కూర్చుండ వెళ్తుండే. అక్కడ బిగ్ బాస్ వచ్చేసి ఎవరు ఎక్కువ ఉంటే వాళ్ళు చెప్పాలి, అవతల వాళ్ళు ఎవరు డిస్క్వాలిఫై అవుతారు కూర్చుండాలి అని చెప్పేది బిగ్ బాస్ చెప్తాడు. సో ఇక నబిల్ని చెప్తారన్నట్టు. నబిల్ స్ట్రాంగ్గా ఫిజికల్గా గేమ్ గట్టిగా ఆడతాడు, అవతల వాళ్ళని తొయ్యాలన్నా దోస్తాడు. కానీ నబిల్ అట్లా చేయట్లేదు, ఆయన ఒక పద్ధతిగా ఆడుతుండు గేమ్ని. నిన్న కూడా ఒక పద్ధతిగా ఆడిండు. ఓన్లీ పృథ్వీ అండ్ నిఖిల్ మాత్రమే అవతలి వాళ్ళని కనపడకుండా మరి మనుషులు అని అనుకోకుండా ఆడుతున్నారు గేమ్. సో నబిల్ని పక్కకు పెట్టిండ్రు, అంటే ఒక స్ట్రాంగ్ పర్సన్ని కూర్చుని పెడితే వాళ్ళకి గేమ్ ఈజీ అవుతుంది అని అనుకున్నారు నిఖిల్ టీం వాళ్ళు. ఇక బిగ్ బాస్ వచ్చేసి ఆ నబిల్ని నెక్స్ట్ టాస్క్ మొత్తం కూడా సంచాలకు నువ్వే ఉంటావు అని చెప్పేసి నబిల్కి చెప్తారు. సో రేపటి ఎపిసోడ్లో తర్వాత ఏం జరిగింది అనేది చూపెడతారు. ఇప్పటి వరకైతే ఇది జరిగింది, నిఖిల్ వాళ్ళు లీడ్లో ఉన్నారు, అభయ్ తక్కువలో ఉన్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో రేపు చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.